గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. ఇవాళ మన ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివప్రసాద్ గురూజీ గారు. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. మంగళసూత్రంలో నల్లపూసలు ఉంటాయి కదా, అంటే ఎందుకు వేస్తారు నల్లపూసలు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మంగళసూత్రాలలో నల్ల పూసలు ఎందుకు వేసుకుంటారు? నల్ల పూసలు మామూలుగా ఏమిటి అంటే లక్ష్మీప్రదం అనేటువంటివి. లక్ష్మీ అమ్మవారు కూడా నల్లగానే ఉంటుంది. అమావాస్య నాడు జన్మించుంటుంది కాబట్టి ఆమె నల్లగున్నా కూడా లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది అనేటువంటి పదాలు వినుంటారు మామూలుగా. అంతేకాకుండా దృష్టి దోషాన్ని పోగొట్టుకునేటువంటిది. మామూలుగా సహజముగా ఈ మంగళసూత్రాల్లోకి నల్ల పూసలు వేయటం వలన సుమంగళీర్యం, ఆమె దీర్ఘ సుమంగళిగా ఉండటానికి, భర్త క్షేమము అనేటువంటిది కోరుకోవటానికి, ఆ దృష్టి ఎవరి దృష్టి మంగళసూత్రాల మీద పడకుండా ఇవి ఆపడం అనేది జరుగుతుంది, ఈ నల్ల పూసలు అనేవి. అందుకే వివాహమైనటువంటి వాళ్ళు మాత్రమే నల్ల పూసలు వేసుకోవటం. ఎందుకు అంటే భర్త యొక్క యోగక్షేమాలు, అతని యొక్క పంచప్రాణాలు ఆ మంగళసూత్రము అనేటువంటి సూత్రధారణ అనేటువంటిది చేసినప్పుడు మంత్రోచ్చారణలో చెప్పి చేయించడం జరుగుతుంది. అలా చేసినప్పుడు వాటికి భద్రతగా, ఆ మంగళసూత్రాలు భద్రత ఎప్పుడు అంటే నల్ల పూసలలో ఉన్నప్పుడే భద్రత. మరి చాలామంది బంగారు సరుడు అని వేసుకోవడం చేస్తున్నారు. అందుకే అలా మన సౌకర్యం కోసం మన వాళ్ళు వేసుకుంటున్నారు. కానీ శాస్త్రము చెప్పబడిండేటువంటిది మాత్రము నల్ల పూసలు అనేటువంటి వాటితోనే చేయాలి. పైగా నీలలోహిత అమ్మవారు అని ఉంటుంది. నీలలోహిత అమ్మవారు మనం మామూలుగా నీలలోహిత కిరణాలు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అక్కడ దీర్ఘ సుమంగళి అనేటువంటి పదానికి ప్రతీక నల్ల పూసలు. అందుకనే ఒకవేళ భర్త లేని వాళ్ళు ఖచ్చితంగా నల్ల పూసలు వాడరు. అలాగే చిన్నపిల్లలు వివాహం కాని అమ్మాయిలు నల్ల పూసలు వేసుకోరు మొదట. అంటే దాని అర్థం ఏమిటి? దానికి సుమంగళీర్యం. అందుకే నల్ల పూసలు అనేటువంటివి వివాహమైనటువంటి స్త్రీలు మాత్రమే ధరించాలి. అది వివాహం అవుతున్నప్పుడు ఒక ముత్తైదువ ద్వారా నల్ల పూసలు కూర్చి మంగళసూత్రం అందులో పెట్టి చేసి పూజ చేయించి కట్టిస్తారు. వాస్తవానికి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, కనీసం అంటే ఒక 2-3 అటువైపు ఇటువైపు కొంచెం నల్ల పూసలు ఉండేటివే కట్టిస్తారు. సహజంగా ఇప్పుడు ఏమవుతున్నది అంటే ఉత్తది మాత్రమే బంగారుది తీసుకొని కట్టడం జరుగుతోంది. అలా ఎవరు తోచిన వాళ్ళు చేస్తున్నారు ఆ పని. ఏది చేసినా మంగళసూత్రాలు ఎప్పుడూ కూడా భర్తకు మాత్రమే కనిపించాలి. ఎవరికంటే వాళ్లకు కనిపించకూడదు, అగుపించరాదు. ఇంకొకటి ఏమిటి అంటే ఈ హృదయము మీద ఎప్పుడూ కూడా ఆ మంగళసూత్రాలు వేలాడబడుతూ ఉంటాయి. అంటే ఆమె మనస్సు యందు భర్త యొక్క ఇది నిరంతరము ఆమె మనస్సులో భర్త క్షేమం అనేటువంటిది ఈ నల్ల పూసల ద్వారా ఎటువంటి దృష్టికి తగలకుండా నిరంతరము ఆ భార్యాభర్తల యొక్క అన్యోన్యతను కాపాడుకోవటానికి, ప్లస్ ఇక్కడ ఉండేటువంటి చక్రాలు కొన్ని ఉంటాయి కదా, మామూలుగా కింద నుంచి పై వరకు మనం చెప్తున్నాం ఫలానా చక్రం. ఆ విధంగా చూసుకున్నప్పుడు అక్కడ కూడా ఒక యోగం అనేటువంటిది ఒకటి. తర్వాత సత్సంతానానికి ఇంకొకటి కాలసర్ప దోషము ఇలాంటివన్నీ ఉంటాయి కొంచెం. వీటికి ఆ దోషాలు పోగొట్టడానికి కూడా నల్ల పూసలు అనేటువంటివి ధారణ అనేది యోగవంతముగా పనిచేస్తుంది.
అందుకే ఈ రోజుల్లో నల్లపూసలు అనేటువంటివి ఎక్కువ శాతము నల్లపూసల చైన్ అనేది దాన్ని చేసుకుంటున్నారు తప్ప అలా కాదు. శాస్త్రం ఏమి చెప్పింది అంటే తెల్లని దారము తీసుకొని దానికి పసుపు పట్టించి ఆ పసుపు దారానికి సంబంధించినటువంటి దాంట్లో నల్లపూసలు ఎక్కించి దానికి కట్టుకోవడమే శ్రేష్టం. అలా చేసుకుంటే పసుపు దారిలో పసుపులో ఎప్పుడు కూడా సౌభాగ్యం, పార్వతీదేవి యొక్క అనుగ్రహం. పసుపు అనేది గౌరీదేవికి అనుగ్రహం. అందుకే గౌరమ్మను అంటే పసుపు గౌరమ్మను అని చేసుకుని పూజ చేసుకునేటువంటి దానికి కారణం కూడా అందుకనే. దీర్ఘ సుమంగళి అంటే పసుపు ఇవ్వాలి. ఇప్పుడు చాలామంది భర్త లేకపోయినా ఏదో స్టిక్కరో కుంకుమో పెట్టుకొని వెళ్ళిపోతున్నారు, కానీ పసుపు మాత్రం పుట్టుకోరు. మీరు బాగా గమనించండి. పసుపు దంచుతున్నామంటే కూడా వాళ్ళు దూరం ఉండడం కానీ పసుపు మాత్రం ముట్టుకోలేరు. మిగతాటివన్నీ చేస్తారు కానీ పసుపు ముట్టుకోరు. ఎందుకు అంటే పసుపు గౌరీదేవికి ప్రతీక. పసుపు నుంచి తయారైండేటువంటిదే కుంకుమ. పసుపులో నుంచి వచ్చింది కుంకుమ. కనుక ఈ పసుపు ఎప్పుడైతే పసుపు తాడు అనేటువంటిది ఉంటుందో దాని ప్రాధాన్యత దాంట్లో నల్లపూసలు అనేటువంటివి ఉండి భర్త క్షేమము అనేటువంటిది నిరంతరము ఆమె హృదయంలో భర్త యొక్క శ్రేయస్సు కోరుకోవడానికి అన్యోన్య దాంపత్యానికి ప్రతీక నల్లపూసలు. ఇవాటి రోజున అందుకనే అన్యోన్య దాంపత్యము అనేటువంటిది లేకపోవడానికి గల కారణం కూడా ఏమి అంటే నల్లపూసలు ఎవరి మెళ్ళల్లోనూ ఉండవు, బంగారు చైన్లు ఉంటాయి. నేను ఎవరిని తప్పుపట్టడం లేదు తల్లి. మీరు ప్రశ్న అడిగినప్పుడు ప్రశ్నకు తగిన సమాధానము శాస్త్రంలో ఏదో అది చెప్పటం నా ధర్మము కాబట్టి నేను తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే అన్యోన్య దాంపత్యానికి ప్రతీక నల్లపూసలు. అందుకే పూర్వము వాళ్ళు నల్లపూసలు ఎంత బంగారు నగలు ఒంటి మీద వేసుకున్నా మీరు అంతెందుకు, మనం ఒక అమ్మవారి ఫోటో చూస్తున్నా ఫోటోలో అమ్మవారు కూడా నల్లపూసలు వేసుకొని ఉండేదే ఉంటుంది. నాకు ఒక చిన్న డౌట్, ఇది నా పర్సనల్ డౌట్, నేను అడుగుతున్నాను. అంటే భర్త బాగుండాలని భార్య నల్లపూసలు మంగళసూత్రం వేసుకుంటుంది. భార్య గురించి భర్త ఏం ధరిస్తాడు? భర్త ధరించాలి అనేటువంటిది ఎక్కడా లేదమ్మా. అంటే భార్య బాగుండాలని భర్త కూడా ఇప్పుడు ఆమె ఇద్దరి యోగక్షేమము ఆమె తీసుకుంటూ ఉన్నది. శక్తి ఆమె స్వరూపము. ఎప్పుడు కూడా ఇంట్లో శక్తి, ఇంటి ఇల్లాలు అని అంటే అర్థం ఏమిటి? ఇంటికి ఇల్లాలు దీపం లాంటిది అంటే ఏదో రోజు దీపం వెలిగిస్తుందని కాదు దాని అర్థం. భర్త యొక్క క్షేమము, తన క్షేమము అన్నీ తానే కోరుకుంటూ ఉన్నప్పుడు సర్వము భరించేటువంటి వాడు భర్త. ఆమె ఏది అనుకున్నా దానికి సరే అనేటువంటి పదము తప్ప ఇంకొకటి రాకూడదు భర్తకు ఎప్పుడు కూడా. ఆమె అంత లేనిదే, అంత దూరం ఆలోచన లేనిదే ఏది చెయ్యదు అనేటువంటి ధోరణితో చేస్తుంది. పెళ్లినాడు చేసేటువంటి ప్రమాణాలలో ఏముంటుంది అంటే ధర్మార్థ కామ మోక్షముల యందు నీ చేయి నేను వీడను అంటే ధర్మము యందు కానీ అర్థము సంపాదనలో కానీ భార్యకు తెలియకుండా సంపాదన ఖర్చు పెట్టడం కానీ వచ్చింది ఇంత వచ్చింది అని చెప్పకుండా దాచడము కానీ అవన్నీ ఉండరాదు. ఎలా సంపాదిస్తున్నాను ఏమిటి అనేటువంటివి ఇవన్నీ కూడా ధర్మ అర్థ కామ్యం కోరికలు. ఎటువంటి కోరికలు? ధర్మమైనటువంటి కోరికలు. భార్యతో పాటి పంచుకోవాల్సినటువంటివి ఏదైతే ధర్మమో అవి పంచుకోవాలి. ఇవన్నీ భర్త చేయవలసినటువంటివే. భర్త ఏం చేస్తాడు అనేటువంటిది కాదు. భర్త తాళి కడుతుండేటువంటిది భర్తనే. ఆ కడుతుండేటువంటి దాని వల్లనే కదా కొన్ని చోట్ల ఏమి ఉపయోగము, కొంతమంది ఏదో తాగి ఎటువంటి ఉపయోగము లేకుండా స్త్రీమూర్తికి ఈమెనే కష్టపడి పిల్లలను పెంచుకొని పెద్ద చేసి ఇంత చేసిన తర్వాత పిల్లలు ఒక ప్రశ్న అడుగుతారు కొన్ని సందర్భాలు. ఏమిటి ఆయన వల్ల నీకు ఉపయోగము? ఊరికి ఆయనకు తిండి పెడుతున్నావు, మొదటి నుంచి నువ్వే కష్టపడుతున్నావు కదా, నీకేమి లాభము అంటే ఈ సుమంగళీర్యం అనేటువంటిది ఆయన వల్ల వచ్చింది కాబట్టి ఆయన క్షేమం నేను కోరుకుంటాను అంటుంది. స్త్రీకి ఔదార్యం ఎక్కువ, నిబ్బరం ఎక్కువ. అందుకే భూమాతతో పోల్చినటువంటి కారణం సహనం ఎక్కువ. ఇవన్నీ కూడా భరించేటువంటి శక్తి కూడా స్త్రీకి ఎక్కువ తల్లి. అందువల్ల స్త్రీ పాటించేటువంటివి ఎక్కువ ఉంటాయి.
ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన చేత చేయించేటువంటిది కూడా స్త్రీనే. కాబట్టి అన్యోన్య దాంపత్యానికి ప్రతీక. సరే, ఈ రోజుల్లో పురుషుడు కష్టపడి తేవడము, స్త్రీ ఇల్లును చక్కదిద్దుకొని ఇంట్లో ఓ పద్ధతిగా పిల్లలను పెంచడము చేయటము, లోకాన్ని ఉద్ధరించేటువంటి పిల్లలను కనాలి అనేటువంటి తపనతో చేసుకొని ఓ తీర్చిదిద్దడము. ఏదో పుట్టాము అందరిలాగా మనం కూడా అని కాకుండా నా కొడుకుని ఎలా తీర్చిదిద్దాలి, నలుగురిలో నా కొడుకు ప్రయోజకుడు అన్నంత భావనతో ఉండాలి అనే తపనతో ప్రతి తల్లి తీర్చిదిద్దుతుంది. అంతే కదమ్మా. అవన్నీ చేయగలిగినటువంటి శక్తి స్త్రీకి ఇచ్చినాడు. అందుకే గృహే గృహే శక్తి. అందువల్ల ఆ నల్ల పూసల వల్ల మామూలుగా ప్రతి దాంపత్యము అన్యోన్యముగా 3 పూలు 6 కాయలుగా నిత్య కళ్యాణం పచ్చతోరణముగా ఉండాలి అనేటువంటి దానికి నల్ల పూసలు వేయడం జరుగుతుంది తల్లి. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.